అందరికీ నమస్కారం. మంత్రులకు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్. హైకోర్టు సంచలన నిర్ణయం. అసలు ఏం జరిగింది, ఏంటి ఆదేశం అనేది పూర్తిగా వినే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అయితే దేవాలయాల్లో నడుస్తున్న విఐపి సంస్కృతి ప్రత్యేక రుసుములతో కూడిన పెయిడ్ దర్శనాలపైన మద్రాస్ హైకోర్టు అయితే సంచలన వ్యాఖ్యలు చేసింది. దేవుడు ముందు భక్తులందరూ సమానులే, కేవలం ఆర్థిక పరిస్థితిని బట్టి భక్తుల మధ్య వివక్ష చూపడం, విఐపీల కోసం సామాన్యుల భక్తులను ఇబ్బంది పెట్టడం భగవంతుడు కూడా క్షమించడని తీవ్రమైన ఆధ్యాత్మిక పాపం అని న్యాయస్థానం ఘాటుగా పేర్కొంది. తమిళనాడులోని మురుగన్ ఆలయంలో ఒకటైన ప్రముఖ తిరుచెందూర్ అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నిర్వహణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లోని విఐపి దర్శనాల నియంత్రణపైన దాఖలైన పిటిషన్లను విచారించిన సందర్భంగా కోర్టు ఈ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం ధర్మాసనం అయితే ఆలయంలోని విఐపి సంస్కృతి పైన భక్తుల్లో ఉన్న అసంతృప్తిని ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేవాలయాలు లాభార్జన కోసం నడిపించే సంస్థలు కావు. భగవంతుణ్ణి దర్శించుకోవడానికి వచ్చే విఐపీలు కూడా అక్కడి కేవలం భక్తులే. కాబట్టి ఆలయ ప్రాంగణంలో కేవలం భక్తుడు ఒకడే విఐపి. విఐపీల ప్రత్యేక దర్శనాల కారణంగా గంటల తరబడి క్యూ లైన్లోని వేచి ఉండే సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కూడా కలగకూడదు. ఒకవేళ విఐపీల వల్ల సామాన్యులు ఇబ్బంది పడితే వారు పెట్టే శాపనార్థాలు, ఆవేదన ఆ విఐపీలకే చుట్టుకుంటాయి. అలాగే డబ్బులు ఎక్కువ ఇస్తే దేవుడికి దగ్గరగా తీసుకువెళ్ళడం, ఉచిత దర్శనం చేసుకునే వారికి దూరం నుండి చూపించడం వంటి పద్ధతులు రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు, మత స్వేచ్ఛ నిబంధనలకు విరుద్ధమని చెప్పి కోర్టు స్పష్టం చేసింది. అయితే తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేసిన ప్రోటోకాల్ పరిధిలోని విఐపీలకు మాత్రమే ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించాలి. విఐపి సౌకర్యం కేవలం ఆయా పదవుల్లో ఉన్న వ్యక్తులకు, వారి తక్షణ కుటుంబ సభ్యులకు అంటే భార్య, భర్త, పిల్లలు మాత్రమే వర్తిస్తుంది. వారి కుటుంబాలకి అంటే బంధుమిత్రులు, స్నేహితులు విఐపీలుగా పరిగణించకూడదు. అంటే విఐపీలతో పాటుగా ఇచ్చే ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది లేదా ఆలయ ఉద్యోగుల ప్రత్యేక క్యూ లైన్లో వెళ్ళడానికి వీలు లేదు. వారు సాధారణ లేదా పెయిడ్ లైన్లోనే వెళ్ళాలి. విఐపీల ప్రత్యేక దర్శన సమయాన్ని కేవలం 10 నిమిషాలకు మాత్రమే పరిమితం చేయాలి. గర్భగుడి ముందు ఎక్కువ సమయం కూర్చోవడం లేదా నిలబడడం ద్వారా ఇతరుల దర్శన హక్కులను కాలరాయడం కూడదు అని కోర్టు అయితే చెప్తుంది. పెద్ద పెద్ద ఆలయాల్లోని 300 నుండి 500 వరకు పెయిడ్ టికెట్లు పెట్టి ద్రవిడ ధర్మం పేరిట క్లాస్ సిస్టమ్ అంటే ఆర్థిక వివక్షను ప్రోత్సహిస్తున్నారంటూ వచ్చిన పిటిషన్ పైన కోర్టు తీవ్రంగా స్పందించింది. అంటే సనాతన ధర్మంలోని ఆధునిక, పేద అనే తేడా లేదని, డబ్బు అనేది దేవుడిని చేరుకోవడానికి సాధనం కాకూడదని పేర్కొంటుంది. ఈ విషయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హిందూ సమయ ధర్మదాయ శాఖ, పర్యాటక శాఖకు మద్రాస్ హైకోర్టు వెకేషన్ బెంచ్ నోటీసులు అయితే జారీ చేసింది. వృద్ధులు, గర్భిణీలు, వికలాంగులు, నూతన వధూవరులకు ఇచ్చే మినహాయింపులు మినహా మిగిలిన అన్ని రకాల పెయిడ్ కల్చర్ విఐపి హంగామాను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వమై ఉందని చెప్పి కోర్టు అయితే తేల్చెప్పేసింది. అంటే ఈ మధ్య చూసుకున్నట్లయితే, ఈ మధ్య అని కాదు, మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఎక్కువ విఐపి దర్శనాలు అని చెప్పేసి వాళ్ళు మాత్రమే దగ్గరికంటా వెళ్ళడం మాకు జరిగినాయి చాలాసార్లు. మేము ఎంతో బాధపడ్డాం. నిజంగా మా బాధని ఆ జస్టిస్ తెలుసుకున్నాడు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇచ్చిన నిర్ణయం బట్టి. ఎందుకంటే సర్వదర్శనానికి వెళ్ళినప్పుడు అంటే డబ్బులు చేయకుండాను సామాన్య దర్శనానికి వెళ్తూ ఉంటాం కదా, అలాంటి సమయాల్లోని కొంచెం దేవుణ్ణి దూరం నుంచే చూసి వెళ్ళిపోమని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలా కాకుండా పెయిడ్ దర్శనాలు చేసిన వాళ్ళు అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకి కొంచెం దగ్గర నుంచి వెళ్ళే అవకాశం, అలాగే 2 నిమిషాలు ఆగి దేవుని కళ్ళారు చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ అలా కాకుండా ఉచిత దర్శనానికి వెళ్ళిన వారికి తోసేస్తుంటారు. దేవుడి దర్శనం సరిగ్గా జరగదు. అలాంటి సందర్భాలు నాకైతే చాలానే ఎదురైనాయి. మీకు కూడా ఎదురయ్యే ఉంటాయి కదా. మరి మీ అభిప్రాయం ఏంటి ఈ నిర్ణయం పట్ల అనేది కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.